అంటే దానికి అది క్రియేట్ అవ్వలేదు అనడానికి ఏమైనా నిదర్శనం అంటే చాలా తప్పకుండా ఇస్తాం. ప్లూటో జైనస్ ఆయన ఏం చెప్పాడు, ఎయిర్ అంటే గాలి అంతా ఆత్మలతో నిండిపోయింది, అవి భూమికి దగ్గరగా ఉన్నవి డిసెండింగ్ టు ది టైట్ టు మోర్టల్ బాడీ, అంటే ఈ భౌతిక శరీరాలకి బంధించబడి ఉంటున్నాయి. టు అదర్ బాడీస్ బీయింగ్ డిజైరస్ టు లివ్ ఇన్ దెమ్, మిగతా బాడీస్ లో ఎవరైతే అందులో జీవించాలనుకుంటారో అక్కడ ఉంటారు. ఇన్ ద జోహార్ ద సోల్ ఈజ్ మేడ్ టు ప్లీడ్ హెర్ ఫ్రీడమ్ బిఫోర్ గాడ్, నాకు ఫ్రీడమ్ కావాలని వాదించింది. లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ డూ నాట్ విష్ టు గో ఇన్ టు అనదర్ వరల్డ్. ప్రపంచంలో నేను హ్యాపీగా ఉన్నాను, మరొక ప్రపంచానికి నేను వెళ్ళాలని కోరుకోవట్లేదు. వేర్ ఐ షల్ బి హ్యాండ్ మేడ్ అండ్ బి ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్, అక్కడ నేను అన్ని రకాలైన పొల్యూషన్స్ కి ఎక్స్పోజ్ అవుతాను. హ్యాండ్ మేడ్ అంటే ఏదో the doctrine of fatal necessity, the everlasting immutable law, is asserted in the answer of the deity. And the doctrine of fatal necessity, everlasting immutable law, అంటే నాశనం లేని సిద్ధాంతం, is asserted in the answer of the deity. Against thy will thou becomest an embryo, and against thy will thou art born. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు ఒక పిండంగా మారి నీ ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు పుడతావు. Light would be incomprehensible without darkness to make it manifest by contrast. అంటే కాంతి అన్నది ఒకవేళ డార్క్నెస్ లేకపోతే కాంతిని మనం అర్థం చేసుకోలేము. అది ఏంటంటే వ్యతిరేకమైన లైట్ డార్క్నెస్ వల్లే కాంతి తెలుస్తుంది అంటున్నారు. బై కాంట్రాస్ట్, good would be no longer good without evil to show the priceless nature of the good. అంటే గుడ్ అన్నదానికి evil లేకపోతే దానికి ఏమీ కూడా ప్రయోజనం, దానికి ఆ వరానికి అంటే గుడ్ యొక్క గొప్పతనం ఏం తెలియదు. అండ్ సో పర్సనల్ వర్చ్యూ కుడ్ క్లెయిమ్ నో మెరిట్, అందుకే వ్యక్తిగతమైన ఏ పుణ్యమైనా పెద్దగా చెప్పు. అన్లెస్ ఇట్ హ్యాడ్ పాస్డ్ త్రూ ద ఫర్నేస్ ఆఫ్ డెఫినేషన్ అనే ఫర్నేస్ తో అందులోంచి అది వెళ్లే వరకు దాన్ని మనం చెప్పలేము. నథింగ్ ఇస్ ఇటర్నల్ అన్చేంజబుల్ సేవ్ ద కన్సీల్డ్ డెయిటీ, అంటే ఈ ప్రపంచంలో శాశ్వతమైందంటూ ఏమీ లేదు, మార్పు చెందనిది అంటూ అన్చేంజబుల్, మార్పు చెందంది ఎక్సెప్ట్ కన్సీల్డ్ డెయిటీ, అంటే గుప్తంగా ఉన్న ఆ దైవం. నథింగ్ దట్ ఇస్ ఫినిట్, ఏది పరిమితం కాదు. వెదర్ బికాస్ ఇట్ హ్యాడ్ ఏ బిగినింగ్ ఆర్ మస్ట్ హ్యావ్ ఎన్ ఎండ్, నాది గనక తప్పకుండా ఒక అంతం ఉంటుంది. అందుకని నథింగ్ దట్ ఈస్ ఫినిట్ వెదర్ బికాస్ ఇట్ హ్యాడ్ ఎ బిగినింగ్ ఆర్ మస్ట్ హ్యావ్ ఎన్ ఎండ్ కెన్ రిమైన్ స్టేషనరీ. సో అది కూడా ప్రపంచంలో అలా స్థిరంగా ఉండిపోతుంది. ఇట్ మస్ట్ ఎయిదర్ ప్రోగ్రెస్ ఆర్ రిసీడ్, అది అభివృద్ధి అయినా చెందాలి, వెనక్కైనా వెళ్ళాలి. అండ్ ఏ సోల్ విచ్ థర్స్ట్ ఆఫ్టర్ ఏ రీయూనియన్ విత్ ద స్పిరిట్, అంటే సోల్ ఎక్కడైతే స్పిరిట్ తో కలవాలని తప్పిస్తుందో, రీయూనియన్ విత్ ద స్పిరిట్ విచ్ అలోన్ కన్ఫర్స్ అపాన్ ఇట్ ఇమ్మోర్టాలిటీ, అదే ఇమ్మోర్టాలిటీ అన్నమాట. మస్ట్ ప్యూరిఫై ఇట్ సెల్ఫ్ త్రూ సైక్లిక్ ట్రాన్స్ మైగ్రేషన్, దానంతా అది ప్యూరిఫై ఎలా అవుతుందంటే ఇలాంటి ట్రాన్స్ మైగ్రేషన్ దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళడం వల్ల ఆన్వర్డ్ ద ఓన్లీ ల్యాండ్ ఆఫ్ బ్లిస్ అండ్ ఇటర్నల్ రెస్ట్, ఆ ఇటర్నల్ అంటే శాశ్వతమైన రెస్ట్, కాల్డ్ ఇన్ ద జోహార్ ద ప్యాలెస్ ఆఫ్ లవ్ అని చెప్పారు, అనేది భాషలో ఉంది. ఇన్ ద హిందూ రిలీజియన్ మోక్ష అన్నారు. అమాంగ్ ద నాస్టిక్స్ ద ప్లెరోమా ఆఫ్ ఇటర్నల్ లైఫ్ అని అన్నారు నాస్టిక్స్. అండ్ బై ద బుద్ధిస్ట్ నిర్వాణ అండ్ ఆల్ ది స్టేట్స్ టెంపరరీ నాట్ ఇటర్నల్, శాశ్వతమైన కాదు, టెంపరరీ స్థితులు. Yet there is no reincarnation spoken of in all this. ఇక్కడ ఎక్కడ రీఇన్కార్నేషన్ కోసం ఏం మాట్లాడలేదే.
A soul which pleads to be allowed to remain where she is must be pre-existent and not have been created for the occasion. అంటే ఒక ఆత్మ ఏదైతే తిరిగి రిమైన్ వేర్ ఎక్కడే ఉన్నాదో మస్ట్ బి ప్రీ ఎగ్జిస్టెంట్, అది ముందు ఉంటేనే కానీ అండ్ నాట్ హ్యావ్ బీన్ మళ్ళీ కొత్తగా సృష్టించబడదు ఫర్ ద అకేషన్. ఇన్ ద జోహార్ however there is a still better proof. Speaking of the reincarnating egos అంటే rational souls, those whose last personality has to fade out entirely, చివరి వ్యక్తిత్వం కంప్లీట్గా పోతుంది. It is said all souls which have alienated themselves in heaven from the Holy One, blessed be his name, have thrown themselves into an abyss at their very existence and have anticipated the time when they are to descend once more on earth. The Holy One here esoterically the Atman or Atma Buddhi. ఇక్కడ అదే అన్నమాట. అంటే అన్ని ఆత్మలు కూడా ఏవైతే సెపరేట్ అయిపోయో ఈ హెవెన్ లో ఆ ఫ్రమ్ ద హోలీ వన్ అని అంటే ఇక్కడ ఆత్మ దగ్గర నుంచి బ్లెస్డ్ బి హిస్ నేమ్, ఆయన థ్రోన్ దెమ్సెల్వ్స్ ఎబిస్ అంటే అఘాతం లాంటి దాంట్లోకి పడవేశారు. వెరీ ఎగ్జిస్టెన్స్ అండ్ హ్యావ్ యాంటిసిపేటెడ్ ద టైమ్ అవి వెన్ దే ఆర్ టు డిసైడ్, అవి అక్కడికి అదే ఇక్కడ ఎప్పుడు రావాలో అన్న టైము యాంటిసిపేట్ చేశారు. వన్స్ మోర్ ఆన్ ఎర్త్, భూమి మీదకి ఎప్పుడు రావాలన్నది కూడా యాంటిసిపేట్ జరిగింది. ద హోలీ వన్ మీన్స్ హియర్ ఎసోట్రికల్లీ ద ఆత్మన్ ఆర్ ఆత్మ బుద్ధి. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రతిసారి ఆత్మలు సృష్టించబడుతున్నాయి అని అంటే కాదు అని ఈవిడ చూపిస్తున్నారు. అవి ఎలాగా అంటే ఆ ముందు అలా సృష్టించబడ్డాయంటే ఇందాక చెప్పారు కదా, ఒకరు ఇలాగా ఒకరు అలాగా ఉండరు, దైవానికి పక్షపాతం లేదు. కానీ ఆ లాస్ట్ బర్త్ వల్ల ఆ పర్సనాలిటీ డిజాల్వ్ అయిపోతుంది, మళ్ళీ అవి సెపరేట్ అయిపోయి మళ్ళీ భూమి మీదకి ఎప్పుడు అవి రావాలి అన్నది కూడా చూపిస్తారనమాట. Inquirer. Moreover, it is very strange to find nirvana spoken of as something synonymous with the kingdom of heaven or the paradise, since according to every Orientalist of note, nirvana is a synonym of annihilation. అంటే ఇది చాలా విచిత్రంగా ఉంది. నిర్వాణ అన్నది ఒక రకంగా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని గాని పారడైజ్ అని గాని అనొచ్చుని. సిన్స్ అకార్డింగ్ టు ఎవ్రీ ఓరియంటాలిస్ట్ అంటే తూర్పు దేశాల వాళ్ళలాగా నిర్వాణ ఇస్ అ సినానిమ్ ఆఫ్ ఎనిహిలేషన్. ఎనిహిలేషన్ అంటే బయటకు తీసేయడం. taken literally with regard to the personality and differentiated matter. అది పర్సనాలిటీకి సంబంధించినంత వరకు వేరైన మ్యాటర్కి సంబంధించినంత వరకు అది ఎనిహిలేషన్ అంటే సెపరేషన్. These ideas on reincarnation and the trinity of man were held by many of the early Christian fathers. అంటే ఈ మొట్టమొదటి క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళు రీఇన్కార్నేషన్, ట్రినిటీ ఆఫ్ మ్యాన్ అంటే 3 రకాలుగా ఉంది. ఇది ఏంటంటే ఎర్లీ క్రిస్టియన్ ఫాదర్స్ కూడా ఉంది. అది మనం టెక్స్ట్ బుక్ ఆఫ్ అంటే దివ్య జ్ఞానం ప్రశ్నోత్తరాల్లో అని బావరి రాసిన పుస్తకంలో కూడా మొట్టమొదటి క్రిస్టియన్స్ అందరూ రీఇన్కార్నేషన్ నమ్మేవారని ఉంది. ఇట్ ఈస్ ద జంబుల్ మేడ్ బై the translators of the New Testament and ancient philosophical treatises between soul and spirit that has occasioned the many misunderstandings. It is also one of the many reasons why Buddha, Plotinus, and so many other initiates are now accused of having longed for the total extinction of their souls, absorption into the deity, or reunion with the universal soul, meaning according to the modern ideas annihilation. అలా దాన్ని వీళ్ళు ఎనిహిలేషన్ అంటున్నారు. అంటే మళ్ళీ ఆత్మ ఆ యూనివర్సల్ సోల్ తో కలిసిపోవడం అని కానీ ఆ డైటీతో కలిసిపోవడం, దీన్ని వీళ్ళు ఎనిహిలేషన్ అంటున్నారు. అంటే పూర్తిగా సెపరేట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, లిటరల్ గా తీసుకుంటే పర్సనాలిటీ అవన్నీ మ్యాటర్ యొక్క డిఫరెన్షియేటెడ్ మ్యాటర్ ఇదంతా డిజాల్వ్ అయిపోతుంది. ఈ ఐడియాస్ ఇంకా అంటే పునర్జన్మ మీద మనిషికి 3 రకాలుగా వర్ హెల్డ్ బై మెనీ ఆఫ్ ద ఎర్లీ క్రిస్టియన్ ఫాదర్స్ ఇలాగే చెప్పారు. ఇట్ ఈస్ ద జంబుల్ మేడ్ బై ద ట్రాన్స్లేటర్స్, న్యూ టెస్టిమెంట్ యొక్క ట్రాన్స్లేటర్స్ ను తర్వాత పురాతనమైనటువంటి వేదాంతులు రాసినవి
బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్, సోల్ కి స్పిరిట్ కి మధ్యలో ఉన్న విషయం దట్ ఈస్ అకేషన్ మెనీ మిస్అండర్స్టాండింగ్స్, దానివల్లే ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెనీ రీజన్స్ వై బుద్ధ, ప్లాటినస్, అందుకే బుద్ధ అని ప్లాటినస్ కూడా ఇంకా ఎంతో మంది ఇనిషియేట్స్ వీళ్ళందరూ కూడా హ్యావింగ్ లాంగ్ ఫర్ ద టోటల్ ఎక్స్టింక్షన్ ఆఫ్ దేర్ సోల్స్, అందుకే టోటల్ ఎక్స్టింక్షన్ అనేది చెప్పారు. ఇక్కడ అంటే ఇక్కడ టోటల్ ఎక్స్టింక్షన్ అంటే ఆ డైటీ, ఆ పరమాత్మ తత్వంలో విలీనం అయిపోవడం, లేకపోతే ఇదో ఇక్కడ రాశారు కదా, దాన్నే వీళ్ళు ఎనిహిలేషన్ అంటున్నారు, టోటల్ గా లేకపోవడం. ద పర్సనల్ సోల్ మస్ట్ ఆఫ్ కోర్స్ బి డిసింటిగ్రేటెడ్, వ్యక్తిగతమైన సోల్ మాత్రం అది పూర్తిగా డిసింటిగ్రేట్ అంటే నాశనం అయిపోతుంది ఇన్ ఇట్స్ పార్టికల్స్ బిఫోర్ ఇట్ ఈస్ ఏబుల్ టు లింక్ ఇట్స్ ప్యూరర్ ఎసెన్స్ ఫర్ ఎవర్ విత్ ద ఇమ్మోర్టల్ స్పిరిట్. అంటే అది ఇమ్మోర్టల్ స్పిరిట్ తో కలవడానికి ముందు పార్టికల్స్ గా విడగొట్టబడుతుంది. అంటే పర్సనాలిటీ అనేది ఇమ్మోర్టల్ స్పిరిట్, పర్సనల్ సోల్ అన్నది అలా అయిపోతుంది. బట్ ద ట్రాన్స్లేటర్ ఆఫ్ బోత్ ద యాక్ట్స్ అండ్ ద episodes who laid the foundation of the kingdom of heaven and the modern commentators on the Buddhist sutra of the foundation of the kingdom of righteousness have molded the sense of the great apostle of Christianity as of the great reformer of India. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే the farmer smothered the word so that no reader imagines it to have any relation with soul, and with the confusion of soul and spirit together, Bible readers get only a perverted sense of anything on the subject. On the other hand, the interpreters of Buddha have failed to understand the meaning and object of Buddhist 4 degrees of Dhyana. Ask the Pythagoreans, can that spirit which gives life and motion and partakes of the nature of life be reduced to non-entity? Can even that sensitive spirit in brutes, which exercises memory, one of the rational faculties, die and become nothing? అంటే ఇక్కడ వరకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ రైటియస్నెస్, బుద్ధిస్ట్ సూత్ర ఆఫ్ ది ఫౌండేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ రైటియస్నెస్ అని అన్నారు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఎపిజోడ్స్ లో అన్నారు. అది మోక్ష ఇలాగ పేర్లు. క్రిస్టియానిటీ ఆఫ్ ద గ్రేట్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా, అంటే అలాగే రిఫార్మర్ ఆఫ్ ఇండియా కూడా ద ఫార్మర్ హ్యావ్ స్మోదర్డ్ ద వర్డ్ so that no reader imagines it to have any relation with soul. ఇంతకు ముందున్న వాళ్ళు ఈ పదాన్ని స్మోదర్డ్ అంటే ఏంటి, తగ్గించారు. స్మోదర్డ్ అంటే నులిపి పేక నులిపిడని స్మోదర్డ్ నొక్కిడు అంటే ఆ పదాన్ని ఎంత నలిపేశారంటే దాని అర్థం పోయిందని. స్మోదర్డ్ ద వర్డ్, అక్కడ ఏంటో ఇంకో అక్షరాలు ఉన్నాయి. సో దట్ నో రీడర్. 1 minute నేను చదువుతాను. స్మోదర్డ్ ద వర్డ్, అది ఏదో ఒక అరబికో గ్రీకో మనకు అది బోధపడదు కదా, అది బహుశా సోల్ అయ్యే. సో దట్ నో రీడర్ ఇమాజిన్స్ ఇట్ టు హ్యావ్ ఎనీ రిలేషన్ విత్ సోల్. అందుకని ఆ వర్డ్ ని ఎంత మార్చేసారంటే ఏ రకమైన సంబంధము ఆత్మతో లేనట్టుగా. అండ్ విత్ దిస్ కన్ఫ్యూజన్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్స్ టుగెదర్, ఈ సోల్ కి స్పిరిట్ కి ఉన్న ఈ కన్ఫ్యూజన్ ని రెండింటి మీద బైబుల్ రీడర్స్ గెట్ ఓన్లీ ఏ పర్వర్టెడ్ సెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే దాన్ని మార్చేసినట్టుగా, అంటే వక్రీభవించిన సబ్జెక్టే ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ద ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ బుద్ధాని ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ మీనింగ్ ని, ఆబ్జెక్ట్ బుద్ధ ఏం చెప్పారు అనేది అంటే 4 degrees ఆఫ్ ధ్యాన. అయితే ఆస్క్ Pythagoreans, can the spirit which gives life and motion and partakes of the nature of life be reduced to non-entity? అయితే Pythagorean వాళ్ళని అడిగినా ఆ స్పిరిట్ ని మనం నాన్ ఎంటిటీగా, ఏ రకమైనటువంటి బాడీ లేనట్టుగా రెడ్యూస్ చేయగలమా? కెన్ ఈవెన్ దట్ సెన్సిటివ్ స్పిరిట్ ఇన్ బ్రూట్స్
విచ్ అంటే బ్రూట్స్ లో ఉన్నటువంటి, బ్రూట్స్ అంటే మూర్ఖులు అలాంటి వాళ్ళలో ఉన్నది, ఎక్సర్సైజెస్ మెమోరీ వన్ ఆఫ్ ద రేషనల్ ఫ్యాకల్టీస్ డై, అదేమైనా నథింగ్ అయిపోగలదా అని కూడా ప్రశ్నిస్తే, అబ్జర్వ్ ద అక్వాలిటీస్ ఇన్ బుద్ధిస్టిక్ ఫిలాసఫీ, ఎన్హిలేషన్ మీన్స్ ఓన్లీ a dispersion of matter in whatever form of semblance of form it may be, for everything that has form is temporary and is therefore really an illusion. ఏదైనా రూపం ఉన్నది శాశ్వతమైందే, అది భ్రాంతి. ఫర్ ఇన్ ఇటర్నిటీ ద లాంగెస్ట్ పీరియడ్స్ టైమ్ ఆర్ యాజ్ ఎ వింక్ ఆఫ్ ద ఐ. అంటే శాశ్వతత్వంలో ఎంతో పెద్ద కాలమేమో మనం కనురెప్ప పాటు కాలం అవుతుంది. వింక్ ఆఫ్ ది ఐ. సో విత్ ఫార్మ్, అలాగే రూపం కూడా. బిఫోర్ వీ హ్యావ్ టైమ్ టు రియలైజ్ దట్ వీ హ్యావ్ సీన్ ఇట్, ఇట్ ఈస్ గాన్ లైక్ ఎన్ ఇన్స్టంటేనియస్ ఫ్లాష్ ఆఫ్ లైటనింగ్ అండ్ పాస్ ఫర్ ఎవర్. అంటే మనమేమో ఇది రియలైజ్ చేసి ఇది ఫలానా అని చెప్పే లోపలే అది మళ్ళీ పాస్ ఆన్ అయిపోతుంది. When the spiritual entity breaks loose for every form, forever from every particle of matter, substance or form, and becomes a spiritual breath, then only does it enter upon the eternal and unchangeable nirvana. అంటే ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ ఎంటిటీ అన్నది పూర్తిగా బ్రేక్ అయిపోయి అదేంటంటే మళ్ళీ ఒక స్పిరిచువల్ బ్రెత్ గా మారిపోయినప్పుడు, అప్పుడే అది ఏంటంటే అన్చేంజబుల్ నిర్వాణ, మారనటువంటి నిర్వాణాన్ని చేరింది అని చెప్పొచ్చు. లాస్టింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద బ్రెత్ ఎగ్జిస్టింగ్ ఇన్ స్పిరిట్ ఈజ్ నథింగ్ బికాస్ ఇట్ ఈ ఎక్కడో నేను తప్పు చదువుతున్నాను. ఓన్లీ డస్ ఇట్ ఎంటర్ అపాన్ ద ఇటర్నల్ అండ్ అన్చేంజబుల్ నిర్వాణ, లాస్టింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్ హ్యాజ్ లాస్టెడ్. అంటే ఆ సైకిల్ ఆఫ్ లైఫ్ పోయే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. యాన్ ఇటర్నిటీ ట్రూలీ, అదొక శాశ్వత కాలం అక్కడ ఉంటారు అనమాట. అంటే ఒక యుగం లాగా ఇటర్నిటీ. అండ్ దెన్ దాట్ బ్రెత్ ఎగ్జిస్టింగ్ ఇన్ స్పిరిట్ ఈజ్ నథింగ్ బికాస్ ఇట్ ఈజ్ ఆల్. ఇంకా మిగిలిందేమోని అది అంతటితోటి ఏకమైపోయి ఉంటుంది, అది వేరేగా ఉండదు. యాజ్ ఏ ఫార్మ్, ఏ సెంబ్లెన్స్, ఏ షేప్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎనిహిలేటెడ్. అది పూర్తిగా ఇక్కడ వాళ్ళు ఎనిహిలేటెడ్ అన్న దానికి వేరు చేయబడింది అన్నదంటే అందులో కలిసిపోయింది అని. యాజ్ అబ్సల్యూట్ స్పిరిట్ ఇస్ స్టిల్ ఈజ్, ఫర్ ఇట్ హ్యాస్ బికమ్ బీనెస్ ఇట్ సెల్ఫ్. అబ్సల్యూట్ స్పిరిట్ అనేది ఉంది కనుక బీనెస్ అంటే ఉనికిగా ఉంటుంది. ది వెరీ వర్డ్ యూజ్డ్ అబ్జార్బ్డ్ ఇన్ ద యూనివర్సల్ ఎసెన్స్, అది యూనివర్సల్ ఎసెన్స్ లో అది అబ్జార్బ్ అయిపోతుంది. వెన్ స్పోకెన్ ఆఫ్ ద సోల్ as spirit means union with, it can never mean annihilation as that would mean to eternal separation. అంటే ఇది మామూలు ఎనిహిలేషన్ కాదు, అందులోని కలిసిపోవడాన్నే వీళ్ళు ఎనిహిలేషన్ అని వాడుతున్నారు. అంటే కంప్లీట్ గా ఆ యూనివర్సల్ స్పిరిట్ తో కలిసిపోవడం. యూనియన్ విత్ అని అర్థం అన్నమాట. యూనియన్ విత్, ఇట్ కెన్ నెవర్ మీన్ ఎనిహిలేషన్ యాజ్ దాట్ వుడ్ మీన్ ఇటర్నల్ ఎనిహిలేషన్ అంటే శాశ్వతంగా సెపరేట్ అయిపోవడం. Inquiry, do you not lay yourself open to the accusation of preaching annihilation by the language you yourself use? అంటే మీరేమోని డూ యు నాట్ లే, మీ అంతటి మీరు అక్యూజ్ చేయట్లేదా ప్రీచింగ్ ఎనిహిలేషన్, ఎనిహిలేషన్ అన్న దాన్ని బోధించడం వల్ల, బై ద లాంగ్వేజ్, మీరు వాడే వర్డే అలా ఉన్నప్పుడు మీ లాంగ్వేజ్, యూ హ్యావ్ జస్ట్ స్పోకెన్ ఆఫ్ ద సోల్ ఆఫ్ మ్యాన్ రిటర్నింగ్ టు ఇట్స్ ప్రైమార్డియల్ ఎలిమెంట్స్. అది తిరిగి ప్రైమార్డియల్ ఎలిమెంట్స్ వెనక్కి వెళ్ళిపోతుందని మీరు చెప్పారు కదా అన్నారు. బట్ యూ ఫర్గెట్ దట్ ఐ హ్యావ్ గివెన్ యూ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద వేరియస్ మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ సోల్ అండ్ షోన్ ద లూజ్ వే ఇన్ విచ్ ద టర్మ్ స్పిరిట్ హ్యాస్ బీన్ హితర్టో ట్రాన్స్లేటెడ్. కానీ నేను మీకు ఏం చెప్పాను అంటే, ఈ సోల్ కిను స్పిరిట్ కి ఉన్న తేడాని నేను మీకు క్లియర్ గా, లూజ్ వే ఇన్ విచ్ ద టర్మ్ స్పిరిట్ హ్యాస్ బీన్ హితర్టో, స్పిరిట్ అనే దాన్ని ఎలాగ మేము ట్రాన్స్లేట్ చేసాం అనేది కూడా చెప్పాడు. we speak of an animal, a human and a spiritual soul and distinguish between them. మేము ఒక జంతువు, మనిషి, అలాగే ఆధ్యాత్మికమైనది అని మాట్లాడుతాం. ఈ ఆత్మ అండ్ అంటే సోల్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ దెమ్,
అంటే వాటి మధ్యని తేడా కూడా చూపించాడు. ప్లాటో ఫర్ ఇన్స్టెన్స్ కాల్స్ రేషనల్ సోల్, ప్లాటో దాన్ని రేషనల్ సోల్ అని పిలిచాడు. దట్ విచ్ వి కాల్ బుద్ధి, దాన్నే అంటే ఇది వివేకంతో ఉన్నది, సదసద్ వివేకంతో ఉన్నదాన్ని బుద్ధి అన్నాం, రేషనల్. యాడింగ్ టు ఇట్ ద అడ్జెక్టివ్ ఆఫ్ స్పిరిచువల్ however, but that which we call the reincarnating ego, manas, he calls spirit. అక్కడ దాన్ని స్పిరిట్ అని వాడుతున్నాడు. నౌస్ ఎక్సెట్రా వేర్ we apply the term spirit, మేమేమో నౌస్ అనుకుంటే స్పిరిట్ అంటాం. వెన్ స్టాండింగ్ అలోన్ అండ్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్స్, ఏ అర్హతలు లేకుండా, టు ఆత్మ అలోన్ అని ఉన్నప్పుడు, పైథాగరస్ రిపీటెడ్ అవర్ ఆర్కియాగ్ డాక్ట్రిన్ when stating that the ego is eternal. పైథాగరస్ కూడా ఈ ఈగో శాశ్వతమైనది అని చెప్పాడు అనమాట. ఆయన కూడా ఈ డాక్టరీన్ ని సోల్ ఓన్లీ పాస్డ్ త్రూ వేరియస్ స్టేజెస్ అని చెప్పాడు. వైల్ థుమాస్ రిటర్న్ టు ద ఎర్త్, థుమాస్ అంటే బాడీ ప్రిన్సిపల్, అండ్ ఈవెన్ ద ఫ్రెండ్ ద లోయర్ మనస్ వాజ్ ఎలిమినేటెడ్, లోయర్ మనస్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. అగైన్ ప్లాటో defines soul అంటే బుద్ధి as the motion that is able to move itself. Soul, he adds, is the most ancient of all things and the commencement of motion. ఈ సోల్ ని చాలా పురాతనమైనదని, ఆ తర్వాత మూమెంట్ కి మాత్రం అండ్ స్టార్టింగ్ అని చెప్తున్నారు. thus calling ఆత్మ బుద్ధి సోల్ అండ్ మనస్ స్పిరిట్ which we do not. అంటే ఈ విధంగా ఆత్మబుద్ధి మనస్ అని గాని, సోల్ అండ్ మనస్ విచ్ వి డు నాట్, అంటే అది మనకి లేదు. ఇప్పుడు మేము అలా పిలవం. ఈస్ ద మోస్ట్ ఏన్షియంట్ ఆఫ్ ఆల్ థింగ్స్. సోల్ హ్యాడ్స్, అదే చాలా సనాతనమైంది, అండ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ మోషన్. థస్ కాలింగ్ ఆత్మబుద్ధి మనస్ అండ్ అంటే సోల్ అండ్ మనస్ విచ్ వి డు నాట్, అంటే దాన్ని ఆ విధంగానే ఇక్కడ which we do not అంటే spirit which we do not. Again Plato defines soul, బుద్ధి అనే దాన్ని మోషన్ దట్ ఈస్ ఏబుల్ టు మూవ్ ఇట్ సెల్ఫ్, దానంతా అదే కదిలేది అన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారు, ఈ సోల్ అన్నది చాలా పురాతనమైంది, అది మోషన్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ విధంగా ఆత్మ బుద్ధి సోల్ లేదా మనస్సు అన్నది స్పిరిట్ అన్నమాట. అంటే దాన్ని మేము అలాగా పిలవట్లేదు, విచ్ వి డు నాట్. సోల్ వాజ్ జనరేటెడ్ ప్రయర్ టు బాడీ, శరీరం కంటే సోల్ మొదటే. టైం ఉందా, ఎంత అయింది ఇప్పుడు? ఇంకో 3 నిమిషాల్లో ఆపేద్దాం. ఈ సోల్ అన్నది దెన్ లీడ్స్ ఎవ్రీథింగ్ ఇన్ హెవెన్, అది అండ్ ఆన్ ఎర్త్ అండ్ ఇన్ ద సీ బై ఇట్స్ మూవ్మెంట్స్, అంటే అది లీడ్ చేస్తుంది ప్రతిదాన్ని, హెవెన్ కి, ఎర్త్ కి, ఆ తర్వాత సముద్రంలోకి. ద నేమ్స్ ఆఫ్ విచ్ ఆర్ టు విల్, టు కన్సిడర్, టు టేక్ కేర్ ఆఫ్, టు కన్సల్ట్, టు ఫార్మ్ ఒపీనియన్స్, ట్రూ అండ్ ఫాల్స్. అక్కడ ఏ విధమైన పద్ధతులు అంటే అది విల్ కలిగి ఉంటుంది, ఏదో ఒకటి కన్సిడర్ చేస్తుంది, జాగ్రత్త తీసుకుంటుంది, కన్సల్ట్ చేస్తుంది, ఒపీనియన్స్ ఏర్పరుస్తుంది, నిజమైన అబద్ధమైనవి. టు బి ఇన్ ఏ స్టేట్ ఆఫ్ జాయ్, ఒకప్పుడు హ్యాపీగా, దుఃఖంగా, కాన్ఫిడెన్స్ తో, భయంతో, అసహ్యంతో, ప్రేమతో కలిసి ఉంటుంది. టుగెదర్ విత్ ఆల్ సచ్ ప్రైమరీ movements as are allied to these. Being a goddess herself, she ever takes as an ally knows a god and disciplines all things correctly and happily. అంటే బీయింగ్ ఇది గాడెస్ అవడం బట్టి షీ ఎవర్ టేక్స్ యాజ్ ఎన్ ఎల్లీనోవాస్, ఎల్లి అంటే ఏంటి, ఏ గాడ్ అండ్ డిసిప్లిన్, అదే గాడ్ అన్నమాట. డిసిప్లిన్స్ ఆల్ థింగ్స్ కరెక్ట్లీ, ప్రతిదాన్ని కరెక్ట్ వేలో ఉంచుతూ హ్యాపీగా. బట్ వెన్ విత్ అన్నోయ నాట్ నాస్, ఇట్ వర్క్స్ అవుట్ ఎవ్రీథింగ్ ద కాంట్రరీ. నావాస్ అంటే ఆత్మతత్వం, దానికి డిఫరెంట్ గా ఉన్న దాంట్లో అది వేరేగా పనిచేస్తుంది, వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక్కడికి ఆపేద్దామా? 43 అయింది, ఇంకో 2 నిమిషాలు.
he passes. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, అయిపోతుంది. In this language, as in the Buddhist text, the negative is treated as essential existence. ఇక్కడ నెగటివ్ దే మనం చాలా ముఖ్యమైనదిగా తీసుకుంటున్నాం. ఎన్హిలేషన్ కమ్స్ అండర్ ఏ సిమిలర్ ఎక్సిజెసిస్. ఎన్హిలేషన్ కూడా దాంట్లోకి వస్తుంది. ద పాజిటివ్ స్టేట్ ఈజ్ ఎసెన్షియల్ బీయింగ్ బట్ నో మేనిఫెస్టేషన్ యాజ్ సచ్. అంటే పాజిటివ్ స్టేట్ చాలా ఎసెన్షియల్ బీయింగ్ అనమాట అది కానీ నో మేనిఫెస్టేషన్ యాజ్ సచ్, అది మేనిఫెస్ట్ అవ్వలేదు, అంటే సృష్టించబడే రూపంలోకి రాలేదు. When the spirit in Buddhistic parlance enters nirvana, it loses objective existence. అంటే ఈ స్పిరిట్ అనేది నిర్వాణంలోకి వచ్చినప్పుడు ఇంకా దానికి ఏమీ వస్తు రూపమైన ఎగ్జిస్టెన్స్ ఏమీ ఉండదు, అంటే కనబడే ఎగ్జిస్టెన్స్ ఏమీ ఉండదు. బట్ రిటైన్స్ సబ్జెక్టివ్ బీయింగ్. ద ఆబ్జెక్టివ్ మైండ్స్ దిస్ is becoming absolute nothing to subjective nothing to be displayed to sense. Thus their nirvana means the certitudes of individual immortality in spirit. Certitude అంటే ఒకసారి చూడు, కలయిక. చూస్తాను. Absolute certainty or conviction that something is the case. Okay. అంటే ఇక్కడ in this language as in Buddhist text, negative is treated as essential existence. Annihilation comes under a similar exegesis. The positive state is essential being but no manifestation as such. Spirit in Buddhistic parlance enters nirvana. It loses objective existence but retains subjective being. అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్ ఉండకపోయినా అది సబ్జెక్టివ్ బీయింగ్ గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మతత్వంగా. ద ఆబ్జెక్టివ్ మైండ్స్ దిస్ ఈస్ బికమింగ్ అబ్సల్యూట్ నథింగ్. టు ఆబ్జెక్టివ్ మైండ్స్ కి నథింగ్ అనమాట. టు సబ్జెక్టివ్ నథింగ్ టు బి డిస్ప్లేడ్ టు సెన్స్. దస్ దేర్ నిర్వాణ మీన్స్ ద సర్టిట్యూడ్ ఆఫ్ ఇండివిజువల్ ఇమ్మోర్టాలిటీ ఇన్ స్పిరిట్. అంటే వ్యక్తిగతమైన ఇమ్మోర్టాలిటీ స్పిరిట్ లోది, నాట్ ఇన్ సోల్ విచ్ దో ద మోస్ట్ యాన్షియంట్ ఆఫ్ ఆల్ థింగ్స్. అంటే సోల్ కూడా ఎంతో యాన్షియంట్ అయినా ఇక్కడ ఏంటంటే ఇమ్మోర్టాలిటీ ఇన్ స్పిరిట్ స్టిల్ అలాంగ్ విచ్ ఆల్ ద అదర్ గాడ్ ఏ ఫినిట్ ఎమినేషన్ ఇన్ ఫార్మ్స్ అండ్ ఇండివిజువాలిటీ ఇఫ్ నాట్ ఇన్ సబ్స్టెన్స్. ఇది మరొకసారి రేపు చూద్దాం, ఇక్కడ కాపుదాం. అలాగే అయిపోతుంది, కొత్త చాప్టర్ మొదలెడదాం. ఆన్ ద వేరియస్ ప్రిన్సిపల్స్ ఇన్ మ్యాన్ అనేది ఇక్కడ ఇంకా ఈ రెండు చదువుదాం మళ్ళీ. అంటే మనం మళ్ళీ ఒకసారి స్టార్ట్ అవ్వడం వల్ల ఇప్పటికి అయిపోలేదు. అసలు మొదటిదైతే అయిపోవాలి. సరే, ఓకే. లీవ్ చేసేస్తే సరిపోతుంది, లేకపోతే నేను క్లోజ్ చేసిన